రామోజీరావుకు చెందిన మార్గదర్శికి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మార్గదర్శి బకాయిలను ఆయన వారసులు చెల్లించాల్సిందేనని చెప్పారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా 2,600 కోట్లు సేకరించిందని, ఇది చట్ట విరుద్ధమని తెలిపారు. రామోజీ ఆర్థిక నేరగాడని ఉండవల్లి అరుణ్ కుమార్ కేసు వేశాక రామోజీ కొన్ని టీవీ ఛానల్స్ లను అమ్మేశారని చెప్పారు. ఆ డబ్బును డిపాజిట్ దారులకు అందించాలని తెలిపారు. ఆర్బీఐ కూడా మేనేజ్ చేశారని, అందుకే మార్గదర్శి గురించి ఇక మేము పట్టించుకోమంటూ ఉండవల్లికి లేఖ రాసిందని చెప్పారు. రామోజీ బతికినంత కాలం చంద్రబాబు సేవ చేశారని అన్నారు. ఇక ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచినప్పుడు కూడా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించారని చెప్పారు. రామోజీరావు గారు చేసినటువంటి చాలా కార్యక్రమాలు చట్ట వ్యతిరేకంగా చేశారు. కారణం ఏంటంటే ప్రభుత్వాలు మాయున్నాయి, మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనేటువంటి పద్ధతుల్లో దోచుకునేటటువంటి కార్యక్రమాలు ఈ రామోజీరావు గారు చేశారని వాళ్ళ చెప్పడానికి కొద్దిగా ఏడుస్తున్నాం. ఎందుకంటే ఆయన బ్రతికి లేడు కాబట్టి, బ్రతికి లేకపోయినా ఆయన వారసత్వంగా వచ్చినటువంటి వారు తప్పనిసరిగా దీనికి బాధ్యత వహించవలసి ఉంటుంది, సివిల్ గా బాధ్యత వహించవలసి ఉంటుంది. నేరారోపణ చేసినా కేసులు సక్సెస్ అయినా కూడా వారిని శిక్షించలేకపోవచ్చు, కానీ వారి వారసులు మాత్రం తప్పనిసరిగా ఆర్థికమైనటువంటి విషయాల మీద సమాధానం చెప్పుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రామోజీరావు గారు ఉన్నంత కాలం చంద్రబాబు నాయుడు గారికి సేవ చేసేటటువంటి కార్యక్రమాలు చేశారు. ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అద్భుతమైనటువంటి వ్యక్తిగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేశారు. ఎన్టీ రామారావు గారిని ఒక దుర్మార్గుడిగా చిత్రీకరించి